హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్యూర్ థాట్స్. సో ఈరోజు మన స్టోరీ వచ్చేసి మిస్టర్ రొమాంటిక్ డెవల్ పార్ట్ 7. సో లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. కార్ తీసుకొని వెళ్ళిపోయాడు ధనుంజయ్. వివేక్ కారుకి క్రాంతి బ్రేకులు తీయించేస్తాడు. దాంతో కారు బయలుదేరిన ధనుంజయ్కి కొద్ది దూరం వెళ్ళిన తర్వాత బ్రేక్స్ పడట్లేదు. ఎంత ట్రై చేసినా ఆపలేకపోయాడు. వెంటనే వివేక్కి కాల్ చేశాడు. వివేక్ లిఫ్ట్ చేసి చెప్పండి నాన్న అనగానే, హలో వివేక్, వివేక్, హలో నాన్న, హలో ఏం జరిగింది, హలో హలో నాన్న, నాన్న అంటూనే ఉన్నాడు వివేక్. ఇంతలో ఒక పెద్ద శబ్దం వినిపించింది. దాంతో నాన్న అని గట్టిగా అరిచాడు. కిచెన్లో ఉన్న వాళ్ళమ్మ బయటకు వచ్చి, ఏమైంది వివేక్ అలా అరిచావు, నాన్నకేమైంది, నాన్నకేదో జరిగిందమ్మా అంటాడు. ఆమె వెంటనే నాన్నకేం జరిగింది, ఏమంటున్నావురా నువ్వు, అమ్మా నువ్వేం టెన్షన్ పడకు నేను వెళ్తాను అంటే, లేదు నాన్న నేను వస్తాను అంటుంది. దాంతో సరేరా అని తీసుకొని వెళ్తాడు. కొంచెం దూరం వెళ్ళగానే రోడ్ మీద చాలామంది ఉంటారు. ఏదో యాక్సిడెంట్ అయింది. వివేక్ భయపడుతూనే తన బైక్ ఆపి వెళ్తున్నాను, నాన్న కాకూడదు కాకూడదు అని వెళ్తున్నాడు. వెళ్ళి చూసి ఒక్క నిమిషం నాన్న అని అరిచేశాడు. యాక్సిడెంట్ జరిగింది, కాల్ చేసి విషయం చెప్తున్నాడు. ఇంతలో ఎదురుగా ఒక లారీ వచ్చి గుద్దేసింది. దాంతో ధనంజయ్ అక్కడికక్కడే చనిపోయాడు. వివేక్కి నాన్న నాన్న లే నాన్న అని అరుస్తున్నాడు. వాళ్ళ అమ్మ అయితే శూన్యంలో చూస్తుంది. విషయం తెలిసి వాళ్ళ ఫ్రెండ్ కూడా వచ్చాడు. రంజిత్ తనని ఓదార్చి జరగాల్సిన కార్యక్రమాలు జరిపించారు. ఎవరు చేశారో నేను తెలుసుకుంటాను అని రంజిత్ చెప్పి అదే పనిలో ఉన్నాడు. వివేక్కి మాత్రం ఒక్కసారిగా జీరోకి పడిపోయినట్టు ఉంది. ఇన్ని రోజులు ఒక్క చేతితో బిజినెస్ నడిపించాడు, ఫ్యామిలీని చూసుకున్నాడు అని వాళ్ళ నాన్న వెళ్తున్నప్పుడు అన్న మాటలు గుర్తు తెచ్చుకుంటున్నాడు. ఇక నుంచి బాధ్యత నువ్వే తీసుకోవాలి, నేను కొన్ని రోజులు రెస్ట్ తీసుకుంటాను అని చెప్పిన మాటలు. కొన్ని రోజులు అని మమ్మల్ని వదిలేసి కంప్లీట్గా రెస్ట్లోకి వెళ్ళిపోయావా నాన్న అని చాలా ఇచ్చాడు. తనే అలా ఫీల్ అయితే తన తల్లి పరిస్థితి ఏంటి అని ఆలోచించి తల్లి దగ్గరికి వెళ్ళి ఎంత మాట్లాడాలి అని ట్రై చేసినా తను మాట్లాడుతూ ఇంకేం చేయలేక తన తండ్రిని చంపి తన తల్లి అలా అవ్వడానికి కారణమైన ఎవరిని కూడా వదిలిపెట్టను అని మనసులోనే గట్టిగా అనుకున్నాడు. రంజిత్కి కాల్ చేశాడు. హలో రంజిత్, తెలిసిందా ఏదైనా అనగానే, అదే పనిలో ఉన్నానురా, తెలుసుకుంటాను, తొందరలోనే తెలుసుకుంటాను, ఆలోచించుకో, అమ్మ జాగ్రత్త, నువ్వే ఇలా ఉంటే అమ్మని ఎవరు చూస్తారు వివేక్, కొంచెం ఆలోచించు, నేను ఖచ్చితంగా వాళ్ళెవరో తెలుసుకొని నీకు కాల్ చేస్తానని చెప్పగానే వివేక్ ఓకే రా అని కాల్ కట్ చేస్తాడు. ఇది జరగడానికి ఎవరైనా సరే ఊరికే వదిలిపెట్టాను. ఐ మిస్ యూ సో మచ్ నాన్న. కొద్దిసేపు బాధపడుతూ నేను ఇలా అయిపోతే అమ్మని ఎవరు చూసుకుంటారు, సో ఇక నుంచి నేను దాని గురించి ఆలోచించకూడదు, అయిపోయింది, అమ్మని జాగ్రత్తగా చూసుకోవాలి. అలా ఆ రోజు గడిచిపోయింది. వాళ్ళ అమ్మని తినమని చెప్పినా తినట్లేదు, ఏదైనా మాట్లాడమని చెప్పినా మాట్లాడట్లేదు. సో దాంతో వివేక్కి భయం వేసి డాక్టర్ని పిలుస్తారు. తనేదో భయానికి గురైంది, వినకూడని విషయం ఏదో వింది, అందుకే అలా అయిపోయింది. తను నార్మల్ స్థితిలోకి రావాలంటే కొన్ని రోజులు టైం పడుతుంది. అప్పటి వరకు తనని జాగ్రత్తగా చూసుకోండి, లేదు తను ఇలాగే డిప్రెషన్గా ఉంటే, తను అలాగే ఉంటే మాత్రం కోమాలోకి వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉన్నాయి అని చెప్పేసి డాక్టర్ అన్నారు. దాంతో వివేక్కి చాలా భయం వేసింది. ఎలాగైనా సరే అమ్మని నార్మల్ సిచ్యువేషన్లోకి తీసుకురావాలి అని అనుకున్నాడు. కానీ ఎలా, ఏం చెప్పి నార్మల్గా ఉంచడానికి ట్రై చేయాలి నేను అని అనుకున్నాడు. ఎంత తినిపించినా అస్సలు వివేక్ మాట వినిపించుకోవట్లేదు. బలవంతంగా నోట్లో పడితే 2 ముద్దలు తినేసింది, అంతే. వాళ్ళమ్మని పడుకోబెట్టి దుప్పటి కప్పి తన రూమ్లోకి వెళ్ళిపోయాడు. వాళ్ళమ్మని అలా చూస్తుంటే అస్సలు తీసుకోలేకపోతున్నాడు వివేక్. ఎందుకంటే ఒకప్పుడు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది, అసలు ఎంత హ్యాపీగా ఉండేవాళ్ళం, అసలు ఇలా ఎలా అయింది. నాన్న నాతో చెప్పిన చివరి మాట, బాధ్యతలన్నీ చూసుకో జాగ్రత్తగా అని. నాన్న మీ మాట నేను నెరవేరుస్తాను, ఖచ్చితంగా నేను ఈ బిజినెస్ని ఇంకా 2 చేస్తాను, కానీ ఎవడు అడ్డొచ్చినా సరే, వాడు ఎవడైనా సరే నేను మాత్రం వదిలిపెట్టేది లేదు అని మనసులో అనుకున్నాడు. ఇంతలో రంజిత్ నుంచి కాల్ వచ్చింది. హలో రంజిత్, ఏమైనా తెలిసిందా, ఎవరు అని కాల్ లిఫ్ట్ చేయగానే క్వశ్చన్స్ అడుగుతూనే ఉన్నాడు వివేక్. దాంతో రంజిత్ తెలిసింది, యాక్చువల్గా ఇది కావాలని చేసింది, యాక్చువల్గా ప్లాన్ చేసి చేశారు, కానీ ఆ ప్లాన్ చేసింది నాన్న కోసం కాదు నీ కోసం అని రంజిత్ చెప్పగానే, వాట్, నా కోసమా, నాకెవరున్నారా శత్రువులు, నా కోసం ఎవరు చేస్తారు, నీ కోసం ఎవరు చేస్తారు అని అంటున్నావు. యాక్చువల్గా నాన్న తీసుకెళ్లిన కార్కి బ్రేక్స్ ఫెయిల్ అయ్యాయి, బ్రేక్లు కావాలని తీసేశారు, సో అది నీ కారే కదా,
సో నాన్నగారి కారు రిపేర్ వచ్చి నీ కార్ తీసుకెళ్లారు. ఒకవేళ నాన్నగారి కార్ బాగుండి ఆ ప్లేస్లో నీ కార్లో నువ్వు ఆఫీస్కి వెళ్తే ఆ సిట్యువేషన్ ఇప్పుడు నీకెదురయ్యేది. సో అది పక్కాగా నీ కోసం చేసిన ప్లాన్. కానీ ఎవరు చేశారో ఏంటి అన్నది మనకి ఇంకా తెలియాలి. అండ్ ఇంకో విషయం, మీ ఫ్రెండ్ని చీట్ చేసి పారిపోయిన అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీ డీటెయిల్స్ తెలిసాయి. అవునా, ఎవర్రా వాళ్ళు అని వివేక్ అడగగానే ఆ అమ్మాయి తనను పెళ్లి చేసుకోవడానికి ఇంట్లో నుంచి పారిపోయి వచ్చినప్పుడే వాళ్ళ అమ్మ నాన్న తను పారిపోయినప్పుడు పరువు పోయింది అని చెప్పేసి వాళ్ళు చనిపోయారు ఇద్దరు. తనకు ఒక చెల్లి అండ్ వాళ్ళ అమ్మమ్మ. ఇప్పుడు ఓన్లీ ఆ ఇద్దరు మాత్రమే ఉంటున్నారు. కానీ ఆ అమ్మాయి, మీ ఫ్రెండ్ని మోసం చేసిన అమ్మాయి ఎక్కడికి వెళ్ళింది అనేది ఇంకా తెలియదు. వాళ్ళ ఫ్యామిలీ డీటెయిల్స్ అయితే తెలిసింది అని చెప్పగానే వివేక్కి ఒక్కసారిగా ఫ్యూజులు ఎగిరిపోయాయి. ఎందుకు అని అంటే వైష్ణవి వాళ్ళ ఫ్యామిలీ ఏనా అని డౌట్ వచ్చింది. ఎందుకంటే చందు ఒకసారి చెప్పాడు, వాళ్ళ అక్క లవ్ చేసి వెళ్ళిపోయినందుకు వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు చనిపోయారు, ఇప్పుడు వైష్ణవి అమ్మమ్మ ఇద్దరు మాత్రమే ఉంటున్నారు అని. సో వాళ్ళు చెప్పిన ఇన్ఫర్మేషన్కి ఇప్పుడు రంజిత్ చెప్పే ఇన్ఫర్మేషన్ సేమ్. సో తను అవ్వకూడదు అని మనసులోనే కోరుకుంటున్నాడు. అలా తను కాకూడదు అని ఆ ఇద్దరి డీటెయిల్స్ ఒకసారి చెప్పవా రంజిత్ అని అనగానే రంజిత్ చెప్పేశాడు. వాళ్ళ చెల్లి పేరు వైష్ణవి, తను ఏదో కాలేజ్లో బీటెక్ చేస్తుంది, సో అండ్ సో అని చెప్పేసి డీటెయిల్స్ మొత్తం చెప్పాడు. వెంటనే వివేక్కి కాళ్ళ కింద భూమి కంపించినట్టయింది. ఒక్క నిమిషం తను ఏం విన్నాడో తనకేం అర్థం కాలేదు. ఇన్ని రోజులు తను ఎవరి కోసం అయితే వెతికాడో, ఎవరి కోసం అయితే పగ పెంచుకున్నాడో, వాళ్ళు తను ప్రేమించిన అమ్మాయి అని తెలియగానే వివేక్కి మైండ్ బ్లాంక్ అయిపోయింది. ఇన్ని రోజుల్లో నిజం తెలుసుకోవాలని ఎంత ట్రై చేశాడు, బట్ తెలిసిన తర్వాత ఎందుకు తెలుసుకోవాలని ట్రై చేశానా అని ఆలోచిస్తున్నాడు. ఎందుకంటే వైష్ణవి అంటే అంత ప్రాణం తనకి. మళ్ళీ అనుకున్నాడు, అయినా అమ్మాయి వెళ్ళిపోతే తనేం చేసింది, తన తప్పేం లేదు కదా, నేనెందుకు తన మీద పగ పెంచుకోవాలి, నేనెందుకు తన మీద కోపంగా ఉండాలి అని అనుకున్నాడు మనసులో. హలో వివేక్. హలో. రంజిత్ చెప్పరా, ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు, తెలిసింది కదా. చెయ్యడానికి ఏముందిరా, అనవసరంగా వాళ్ళని ఏమంటాం చెప్పు. తను చేసిన తప్పుకి వాళ్ళ ఫ్యామిలీ ఎందుకురా శిక్ష అనుభవించాలి. తనని ఎలాగైనా పట్టుకోరా ప్లీజ్. తను ఎలా అయితే చీట్ చేసి వెళ్ళిపోయి నా ఫ్రెండ్ని నేను కోల్పోయేటట్టు చేసిందో తను అంతకంతకి బాధ అనుభవించాలిరా. అరే రంజిత్ ప్లీజ్, తను ఎక్కడుందో వెతుకు, అండ్ నన్ను చంపాలనుకున్నది ఎవరో కూడా తొందరగా వెతికించు ప్లీజ్ అని అంటాడు వివేక్. సరేరా, తెలియగానే నేను నీకు మళ్ళీ కాల్ చేస్తానని చెప్పి కాల్ కట్ చేస్తాడు రంజిత్ కాల్ కట్ చేసిన తర్వాత వివేక్కి అసలు ఏం చేయాలో ఏంటో ఏం అర్థం కావట్లేదు. ఒకవైపు నాన్న చనిపోయాడు అని అదొక బాధ, ఇంకోవైపు అది నాన్న కోసం కాదు తన కోసం అని రంజిత్ చెప్పడం, తన ప్లేస్లో వాళ్ళ నాన్న బలయ్యారు అని, తన వల్లనే వాళ్ళ నాన్న చనిపోయాడు అని ఎంత బాధ అనుభవిస్తున్నాడో అది వివేక్కి మాత్రమే తెలుసు. ఇప్పుడు రంజిత్ చెప్పిన తర్వాత కుప్పకూలిపోయాడు. ఆయన ఎవరికి ఏం ద్రోహం చేశారా, అనవసరంగా ఏ పాపం తెలియని ఏ తప్పు చేయని మా నాన్న చనిపోయారా. నేనే తప్పు చేయలేదు, ఎవరిని నేనేమనలేదు. నాకెవరు శత్రువులు ఉన్నారు, నన్నెందుకు చంపాలని చూశారు. ఆ ప్లేస్లో నాన్న చనిపోయినందుకు అమ్మ అలా. దేవుడా ఏంటిది, అటు నా బెస్ట్ ఫ్రెండ్ అయిన వైష్ణవి వాళ్ళ అక్క, ఎన్ని విషయాలు ఒకేసారి నా గుండె తట్టుకోలేకపోతున్నాయి దేవుడా అని ఫీల్ అవుతున్నాడు వివేక్. ఇప్పుడు నేనేం చేయాలి అమ్మ అని మళ్ళీ వాళ్ళ అమ్మ గుర్తొచ్చి వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మ లే అమ్మ అని ఎంత మాట్లాడాలని ట్రై చేసినా, ఎంత మాట్లాడిపించినా అసలు తను మాట్లాడట్లేదు. ఇంకా బిజినెస్ మీద ఫోకస్ చేయాలి, వాడెవడో తెలుసుకోవాలి అని వాళ్ళ మదర్ కోసం, ఆమెని చూసుకోవడం కోసం ఒక డాక్టర్ని అండ్ ఒక నర్సుని అరేంజ్ చేశాడు. వైష్ణవి గుర్తొచ్చి వాళ్ళ మనుషులకి కాల్ చేసి తనని జాగ్రత్తగా చూసుకోమని చెప్పారు. కానీ వాళ్ళ ఫ్రెండ్ చనిపోవడానికి రీజన్ వైష్ణవి వల్ల కానీ తెలియగానే చాలా కోపం వస్తుంది వివేక్కి. వాళ్ళ ఫ్రెండ్ అతను ఇద్దరు కలిసిన రోజులు గుర్తు తెచ్చుకున్నాడు. యుఎస్ వెళ్ళక ముందు నుంచి ఇద్దరు చాలా బెస్ట్ ఫ్రెండ్స్, వివేక్ ఇంకా విష్ణు. ఎటు వెళ్ళినా కలిసి వెళ్ళడం, కలిసి తినడం, కలిసి ఉండడం, ప్రతిదీ కలిసి చేసేవారు. ఒకరంటే ఒకరికి చాలా అంటే చాలా ఇష్టం. ప్రతిదీ షేర్ చేసుకునేవాళ్ళు. ఇంట్లో షేర్ చేసుకొని విషయాలు కూడా వాళ్ళిద్దరూ షేర్ చేసుకొని ఏ ప్రాబ్లం ఉన్నా ఇద్దరు కలిసి సాల్వ్ చేసుకునేవారు. ఒకరికి ప్రాబ్లం అంటే ఒకరు ముందుండేవారు. అలా కలిసి ఉన్న వాళ్ళ లైఫ్లోకి వచ్చిన అమ్మాయి వైష్ణవి వాళ్ళ సిస్టర్ ప్రియా. తను కూడా సేమ్ వాళ్ళ కాలేజ్లోనే చదివింది. ఫేస్బుక్లో పరిచయం అయ్యి మెల్లగా ఇద్దరి మధ్య చనువు పెరిగిపోయింది. సేమ్ కాలేజ్ అవ్వడంతో ఇంకా బయటికి తిరగడం, పార్కులకి, సినిమాలకి, షికార్లకి తిరగడం ఎక్కువైపోయింది. దాంతో
విష్ణు వివేక్ని దూరం పెట్టాడు. చాలా కోపం వచ్చేది. ఎందుకు అంటే తను రాకముందు వాళ్ళ లైఫ్ ఎలా ఉండేదో తనకి తెలుసు, కానీ తను వచ్చిన తర్వాత కంప్లీట్గా వివేక్ దగ్గరికి అస్సలు వెళ్ళనిచ్చేదే కాదు. ఈవినింగ్ నైట్ టైంలో కూడా పడుకునే వరకు కూడా కాల్ మాట్లాడుతూనే ఉండేది. సో అలా కొంచెం కొంచెంగా వివేక్కి దూరంగా అయిపోయాడు. ఎందుకో ప్రియా బిహేవియర్ నచ్చేది కాదు వివేక్కి. తను విష్ణుతో మాట్లాడుతూనే వేరే వాళ్ళతో కూడా చాట్ చేస్తూ మాట్లాడుతూ ఉండేది అని వేరే వాళ్ళ ఫ్రెండ్ ద్వారా తెలిసింది. సో చాలాసార్లు విష్ణుకి చెప్పి చూశాడు, తను మంచి అమ్మాయి కాదు, నువ్వు వదిలేయడం మంచిది అని చెప్పి. సో దాంతో విష్ణుకి కోపం వచ్చింది. తను చాలా మంచి అమ్మాయి, నేనంటే ప్రాణం, నువ్వు మా ఇద్దరిని విడగొట్టడానికి నీతో ఉండట్లేదు అని నువ్వు ఇలా చేస్తున్నావని నాకు అర్థమైంది అని చెప్పి విష్ణు వివేక్ని మిస్అండర్స్టాండ్ చేసుకున్నాడు. దాంతో వివేక్కి చాలా కోపం వచ్చింది. నువ్వు ఎప్పుడైనా హ్యాపీగా ఉండాలని నేను కోరుకున్నాను రా, అంతేకాని నువ్వు నన్ను అర్థం చేసుకోకుండా ఇలా మాట్లాడతావని నేను ఎప్పుడు అనుకోలేదు అని చెప్పి వివేక్ అన్నాడు. సో దాంతో ఇద్దరి మధ్య దూరం ఇంకాస్త పెరిగింది. ఆ తర్వాత వివేక్ ఇదంతా తన వల్లే కానీ వాడిని తన వల్లే కానీ వాడిని నేను వదిలిపెట్టాను. ఎందుకంటే ఇప్పుడు ఆ అమ్మాయి మాయలో ఉండి వాడు నన్ను నమ్మట్లేదు, కానీ ఏదో ఒక రోజు ఖచ్చితంగా మళ్ళీ నా దగ్గరకు వస్తాడు. అప్పుడు ధైర్యంగా వస్తే పర్లేదు, కానీ ఆ అమ్మాయి లైఫ్లో డీప్గా వెళ్ళిపోయి ఇంకా ఏదైనా అయితే అది మాత్రం నేను తట్టుకోలేను. అమ్మాయి నుంచి వాడిని ఎలాగైనా కాపాడాలి అని అనుకున్నాడు వివేక్. అలా రోజులు గడిచిపోయాయి. ఆ తర్వాత వివేక్ యూఎస్ వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు. దాంతో విష్ణు వాళ్ళ పేరెంట్స్ కూడా ఎన్ని రోజులు ఇద్దరు కలిసి ఉన్నారు కదా, ఇప్పుడు కూడా వివేక్తో పాటు వెళ్ళు అని చెప్పి అన్నారు. దాంతో తను నువ్వు చెప్పాడు, నో చెప్పాడు. సో ఆ విషయం వాళ్ళ ఇంట్లో చిన్న గొడవ అయింది. ఆ విషయం వల్ల అదంతా వివేక్ వల్లే, అతని వల్లే ఇదంతా జరిగింది, అతనే మీ పేరెంట్స్కి చెప్పాడేమో అని ప్రియా విష్ణుకి లేనిపోనివన్నీ నూరు పోసింది. దాంతో విష్ణుకి కోపం వచ్చింది వివేక్ మీద. ఆ తర్వాత విష్ణు మళ్ళీ వివేక్ దగ్గరికి, నువ్వు కావాలంటే నువ్వు ఎక్కడికైనా వెళ్ళు, నేను రాను, ఎందుకు మా పేరెంట్స్తో చెప్పావు అని అడిగితే, నేనెందుకు చెప్పానురా మీ పేరెంట్స్తో, నీ ఇష్టం, వస్తావా రావా అనేది నీ ఇష్టం, నేనెందుకు మళ్ళీ చెప్తాను, ఎవరో నీకేదో చెప్తే ఎన్ని రోజులు మన ఫ్రెండ్షిప్ మీద ఆ నమ్మకం కూడా లేదా నీకు, ఎలారా ఇలా మారిపోయావు ఇంతలా, సరేరా నేనైతే వెళ్తున్నా, జాగ్రత్త, చెప్పినా నువ్వు వినట్లేదు, బట్ ఏదో ఒక రోజు నీకే అర్థమవుతుంది, బట్ ఏది ఏమైనా సరే బీ కేర్ఫుల్ అండ్ బీ స్ట్రాంగ్, ఓకే, ఎప్పుడు ఏ ప్రాబ్లం వచ్చినా నేనెప్పుడు నీకు తోడుగానే ఉంటాను, నువ్వు ఇప్పుడు ఏదో నన్ను అన్నావని నేను దూరంగా వెళ్ళిపోను, ఎందుకంటే నువ్వు అన్నా మన ఫ్రెండ్షిప్ అన్నా అంతే, ఇంకా నేను ఏం చెప్పలేను, వెళ్తున్నాను బాయ్ అని చెప్పేసి వెళ్ళిపోయాడు. వివేక్ వెళ్ళిపోయిన తర్వాత కొన్ని రోజులు బాగానే ఉన్నారు విష్ణు ఇంకా ప్రియ. ఆ తర్వాత ప్రియ గురించి ఓన్లీ తను డబ్బు కోసమే తనని ట్రాప్ చేసింది అని, తనతో మాట్లాడుతూ వేరే వాళ్ళతో కూడా తిరుగుతుంది అని అప్పుడు తెలిసింది. తను చూసింది కూడా 1-2 సార్లు. దాంతో వివేక్ చెప్పింది నిజమే అని ఒకరోజు కాల్ చేశాడు. వివేక్ కాలేజ్లో ఉండగా లిఫ్ట్ చేసి, హలో విష్ణు అని వివేక్ అనగానే విష్ణు ఏం మాట్లాడట్లేదు. ఎందుకంటే ఒక టైంలో వివేక్ ఎంత చెప్పినా విష్ణు వినిపించుకోలేదు, కానీ వివేక్ చెప్పిన మాటలే నిజమయ్యాయి. ఏదో ఒక రోజు నువ్వే అర్థం చేసుకొని నాకు కాల్ చేస్తావు అన్నమాట. ఐఎమ్ సారీ రా వివేక్, నిన్ను కంప్లీట్గా అర్థం చేసుకోలేకపోయాను, ప్రియా మాయలో పడి నిన్ను కంప్లీట్గా అవాయిడ్ చేశాను రా, ఎన్ని రోజుల మన ఫ్రెండ్షిప్ని నేను అవమానించాను, సారీ రా, బట్ నాకు అవ్వట్లేదురా, తనకి నేనంటే ప్రాణం అనుకున్నాను, కానీ తనకి నేను ఒక టైంపాస్ కానీ అని నేను అనుకోలేదు, కానీ తనంటే నాకు ప్రాణం రా, తను అలా చేస్తుంది అని నేను అస్సలు ఊహించలేదు, ఇప్పుడు డైరెక్ట్గా చూస్తుంటే నేను అస్సలు తీసుకోలేకపోతున్నాను రా, నా వల్ల కావట్లేదు అని విష్ణు ఏడుస్తుంటే, విష్ణు ప్లీజ్ పిచ్చి పిచ్చి డెసిషన్స్ తీసుకోకు, వచ్చేసాయి నా దగ్గరకు వచ్చేసాయి, హ్యాపీగా ఇన్ని రోజులు ఎలా ఉన్నామో ఇప్పుడు కూడా అలాగే ఉందాం, ఇక్కడే ఉందాం, అవన్నీ వదిలేయరా, ఆమె కాకపోతే అంతకన్నా మంచి అమ్మాయిని నేను వెతికి నీకు చూసి పెడతాను, అంతేకాని ఇప్పుడు ఏ పిచ్చి పిచ్చివి ఆలోచించకుండా వచ్చేరా విష్ణు, ప్లీజ్ రా, నువ్వు నన్ను మిస్అండర్స్టాండ్ చేసుకున్నావు, కానీ నేను ఎప్పుడు నిన్ను అలా అనుకోలేదు, కానీ నీకు తెలియజేశాను ఆ అమ్మాయి ఫేక్ రా అని, బట్ నువ్వే నన్ను నమ్మలేదు, ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు, ఇన్ని రోజులు ఎలా అయితే హ్యాపీగా ఉన్నామో ఇప్పటి నుంచి కూడా అలాగే ఉందాం, ఆ అమ్మాయిని లైఫ్లోకి రాలేదనుకో, ఆ అమ్మాయి లేదనుకో, లేనప్పుడు నువ్వు ఎంత హ్యాపీగా ఉన్నామో ఇద్దరం కలిసి ఇప్పుడు మళ్ళీ అదే లైఫ్ని లీడ్ చేద్దాం, ప్లీజ్ రా, నువ్వు ఫీల్ అవ్వకుండా ఇక్కడికి వచ్చి
నేను టికెట్స్ బుక్ చేస్తాను అనగానే ఓకేరా అంటాడు విష్ణు. దాంతో వివేక్ కూడా వస్తాడేమో అనుకుంటాడు, కానీ వేరే ఇంకేం ఆలోచించలేకపోయాడు. విష్ణు ఒకసారి ప్రియా దగ్గరికి వెళ్ళి మాట్లాడాలనుకున్నాడు. అప్పటికి కూడా తను నమ్మలేకపోతున్నాడు. తనని వదలలేక మళ్ళీ విష్ణు ప్రియా దగ్గరికి వెళ్ళాడు. తను అప్పటికే ఒక అబ్బాయితో కనిపించింది. సో అస్సలు తీసుకోలేకపోయాడు విష్ణు. తనకి అక్కడ జరుగుతున్న దృశ్యం చూడగానే ఫస్ట్ టైం ఎవరిని కూడా అంతలా లవ్ చేసింది లేదు విష్ణు. ప్రియాని నమ్మి తనతో అన్ని రోజులు ట్రావెల్ చేసిన వివేక్ని కూడా వదిలేసి తనతో ఉన్నాడు. కానీ ప్రియా అలా చీట్ చేస్తుంది అని అస్సలు అనుకోలేదు. నాకు తనొక్కతే, కానీ తనకి నా ప్లేస్లో చాలామంది. ఇంకా అక్కడ ఒక్క నిమిషం కూడా ఉండలేకపోయాడు. ఇంటికి వెళ్ళిపోయాడు. ఏం చేయాలో అర్థం కాలేదు. ప్రియాతో ఉన్న అన్ని రోజులు, తనతో గడిపిన క్షణాలు, తనతో మాట్లాడిన మాటలు ప్రతి ఒక్కటి తన గుండెని ముళ్ళలా గుచ్చుతున్నాయి. ఈరోజు చూసిన దృశ్యం కూడా ఏం చేయాలో అర్థం కాలేదు. అంత డీప్గా లవ్ చేశాడు. తనకి ఇంకా అస్సలు బ్రతకాలనిపించలేదు. వివేక్ చెప్పినా నేను అర్థం చేసుకోలేకపోయాను. ఒక అమ్మాయిని నమ్మి ఎన్ని రోజుల్లోని మా స్నేహాన్ని కూడా నేను వదిలేసి వాణ్ణి కూడా చాలా బాధ పెట్టాను అనరాని మాటలు అన్నాను. ఐఎమ్ సారీ రా వివేక్. ఇంకా నా మొహం కూడా నీకు చూపించాలని నేను అనుకోవట్లేదు. ఐఎమ్ రియల్లీ సారీ రా, బట్ ఐ మిస్ యూ సో మచ్. చెప్పినప్పుడు విని ఉంటే మనం హ్యాపీగా ఉండేవాళ్ళం. అయిపోయింది. ఐ మిస్ యూ సో మచ్ అని మెసేజ్ సెండ్ చేసి ఆ తర్వాత విష్ణు ఇలా చేసేసుకున్నాడు. తర్వాత వివేక్కి విష్ణు చనిపోయాడని తెలియగానే అస్సలు జీర్ణించుకోలేకపోయాడు ఆ విషయాన్ని. చాలా కోపం వచ్చింది. ఎంత పని చేసావు విష్ణు, లేకపోతే వేరే అమ్మాయి, ఒక అమ్మాయి లేకపోతే వేరే అమ్మాయిరా, ఇలా చెయ్యకుండా ఉండాల్సింది అని చాలా అంటే చాలా కొన్ని రోజులు ఎవరితో మాట్లాడకుండా ఎవరితో కలవకుండా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత కొన్ని రోజులకి నార్మల్ అయ్యాడు. చావుకి కారణమైన తన ఫ్యామిలీని అస్సలు వదిలిపెట్టను అని ఆ రోజు మనసులో అనుకున్నాడు. ఆ రోజు నుంచి వెతుకుతూనే ఉన్నాడు. కానీ ఈ రోజు తెలిసి ఇప్పుడు ఏం చేయలేని సిట్యువేషన్లో ఉన్నాడు వివేక్. సో అది తలుచుకొని ఇప్పుడు బాధపడుతున్నాడు. మరి ఇప్పుడు తన తండ్రి చావుకి కారణం అయింది కూడా ఒకందుకు వైష్ణవిని అవుతుంది. ఎందుకంటే క్రాంతి వైష్ణవిని కావాలనుకున్నాడు కాబట్టి, మధ్యలో వచ్చిన వివేక్ ఉండకూడదు అనుకున్నాడు కాబట్టి అలా చేశాడు. సో దానికి కారణమైన వైష్ణవి, ఇటు ఫ్రెండ్ చనిపోవడానికి కారణమైన వైష్ణవి వాళ్ళ అక్క. దీనంతటికీ కారణమైన తన మీద కోపం పెంచుకుంటాడా, లేకపోతే అసలు ఏం జరుగుతుంది ముందు అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. అండ్ స్టోరీ నచ్చితే లైక్ చేయండి. అండ్ అలాగే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని హైప్ ఆప్షన్ని క్లిక్ చేసి పాయింట్స్ ఇవ్వండి. థ్యాంక్ యూ.